హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఘన పదార్థాల కలయిక యొక్క ఉపరితల వైశాల్యం గురించి తెలుసుకుందాం. 9వ తరగతిలో ఘన పదార్థాలు, ఘన పదార్థ సిలిండర్లు, శంకువులు మరియు గోళాల వంటి ఘన పదార్థాలు మనకు బాగా తెలుసు. వాటి ఉపరితల వైశాల్యం మరియు వాల్యూమ్ను ఎలా కనుక్కోవాలో కూడా మనకు తెలుసు. ఈరోజు ఈ సెషన్లో పైన పేర్కొన్న వివిధ రకాల ఘన పదార్థాల ఉపరితలాల వైశాల్యాల కలయిక గురించి మనం తెలుసుకోబోతున్నాం. మన రోజువారీ జీవితంలో ప్రాథమిక రేఖాగణిత ఘన పదార్థాల కలయికతో రూపొందించబడిన అనేక వస్తువులు, నిర్మాణాలను మనం చూస్తూ ఉంటాము. ఉదాహరణకి, మీరొక రాకెట్ని చూసినప్పుడు అది కేవలం ఒక ఆకారం మాత్రమే కాకుండా సిలిండర్లు, శంకువు మరియు గోళాల కలయిక అని మీరు గమనించవచ్చు. నీటి ట్యాంకర్లు, ప్లేగ్రౌండ్ పరికరాలు మరియు కొన్ని నిర్మాణ డిజైన్ల వంటి నిర్మాణాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ సెషన్లో మనం వివిధ రకాల ఘన పదార్థాల ఉపరితల ప్రాంతాలను కలపటం యొక్క ఉత్తేజకరమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తాము. ఈ ఆకారాలు కలిసి మరింత సంక్లిష్టమైన నిర్మాణాలను రూపొందించినప్పుడు మొత్తం ఉపరితల వైశాల్యాన్ని ఎలా లెక్కించాలో మనం అన్వేషిస్తాము. శిక్షణా లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత వాటి మొత్తం ఉపరితల వైశాల్యాన్ని లెక్కించటం, సంక్లిష్ట ఆకృతులను సరళమైన భాగాలుగా విభజించడం చేస్తారు. మరింత సంక్లిష్టమైన నిర్మాణాలను రూపొందించడానికి ఆకృతుల కలయికను ఉపయోగించే పరిస్థితులను గుర్తించగలుగుతారు. ప్యాకేజింగ్ డిజైన్, ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ వంటి ఉపరితల వైశాల్యం మరియు కలయికల భావనలను వర్తింపచేసే నిజజీవిత పరిస్థితులను గుర్తిస్తారు. కీలక పదాలు: మిశ్రమమూర్తి, మొత్తం ఉపరితల వైశాల్యం, పార్శ్వ ఉపరితల వైశాల్యం, చేరటం, స్కూపింగ్, కట్టింగ్. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఉమేష్ ప్లేయింగ్ టాప్ ఒక లట్టు కొన్నాడు. దానికి రంగు లేదు. దానికి క్రేయాన్స్తో రంగులు వేయాలనుకున్నాడు. పైభాగం ఒక అర్ధగోళంతో కప్పబడిన కోన ఆకారంలో ఉంటుంది. మొత్తం పైభాగం 5 సెంటీమీటర్ల ఎత్తు మరియు పైభాగం యొక్క వ్యాసం 3.5 సెంటీమీటర్స్. అతను రంగు వేయవలసిన ఉపరితల వైశాల్యం కనుక్కోండి. పైభాగం ఎత్తెంత? 5 సెంటీమీటర్స్. పైభాగం యొక్క వ్యాసం ఎంత? 3.5 సెంటీమీటర్స్. పైభాగం యొక్క వ్యాసార్థం ఎంత? వ్యాసం బై 2 = 3.52. ఉమేష్ ప్లేయింగ్ టాప్కి రంగు వేయాలనుకున్నాడు. పైభాగం ఒక అర్ధగోళంతో కప్పబడిన కోన్ లాగా ఉంటుంది. కాబట్టి అతను రంగు వేయాల్సిన ప్రాంతాన్ని కనుక్కోవడానికి మనం కోన్ మరియు అర్ధగోళం యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని జోడించాలి. అర్ధగోళం ఉపరితల వైశాల్యం 2πr² అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో ఈ వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం.
2πr² r వాల్యూని రీప్లేస్ చేస్తే ఫైనల్గా మనకి 19.25 సెంటీమీటర్స్. ఇప్పుడు కోన్ యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని లెక్కిద్దాం. కోన్ πrl యొక్క వక్ర ఉపరితల వైశాల్యం. కోన్ యొక్క ఎత్తు పైభాగం యొక్క ఎత్తు మైనస్ అర్ధగోళ వ్యాసార్థం. కోన్ ఎత్తు 5 - 32 సెంటీమీటర్స్ 3.25. పైభాగం యొక్క ఎత్తు మనకు తెలుసు, కానీ పైభాగం యొక్క స్లాంట్ ఎత్తు కాదు. కాబట్టి మొదట కోన్ యొక్క స్లాంట్ ఎత్తు కనుక్కుందాం. కోన్ యొక్క స్లాంట్ ఎత్తు కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే L² = h² + r². L² = 3.25² plus 3.5/2 square. L² = 10.5625 plus 12.25/4. L² = 10.56 into 4 plus 12.25/4. L² = 42.24 plus 12.25/4. L² = 54.59/4. L = 13.69. L = 3.7 centimeters. ఇప్పుడు కోన్ ఫార్ములా πrl యొక్క వక్ర ఉపరితల వైశాల్యంలోని విలువలని రీప్లేస్ చేద్దాం. πrl = 22/7 into 3.5/2 into 3.7 = 11 into 0.5 into 3.7 = 20.35 centimeter square. అందువల్ల శంకువు యొక్క అర్ధగోళం CSA యొక్క రంగు CSA యొక్క పైభాగం యొక్క ప్రాంతం. సో 19.25 plus 20.35 = 39.6 centimeters. సో స్టూడెంట్స్, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. బొమ్మలో చూపించిన విధంగా సిలిండర్ యొక్క ప్రతి చివర నుండి ఒక అర్ధగోళాన్ని బయటకు తీయటం ద్వారా ఒక చెక్క వస్తువు తయారు చేయబడింది. సిలిండర్ యొక్క ఎత్తు 10 సెంటీమీటర్స్, దాని బేస్ యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్ ఉంటే వ్యాసం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోండి. ఈ క్వశ్చన్లో మనం సిలిండర్ యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని మరియు రెండు అర్ధగోళాల వక్ర ఉపరితల వైశాల్యాన్ని గణిస్తాము. అంటే మనం వ్యాసం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని పొందుతాం. సిలిండర్ ఎత్తు 10 సెంటీమీటర్స్. సిలిండర్ వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్. సిలిండర్ = 2πrh యొక్క ఉపరితల వైశాల్యం మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ రీప్లేస్ చేద్దాం. = 2πrh = 2 into 22/7 into 3.5 into 10 = 2 into 22 into 0.5 into 10 = 44 into 5.
is equal to 220 centimeter square. సిలిండర్ యొక్క వక్ర ఉపరితల వైశాల్యం 220 సెంటీమీటర్స్. అప్పుడు మనం అర్ధగోళాల యొక్క వక్ర ఉపరితల ప్రాంతాలని లెక్కించాలి. అర్ధగోళం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2πr². కాబట్టి రెండు అర్ధగోళాల వక్ర ఉపరితల వైశాల్యం 2 × 2πr² is equal to 4πr². is equal to 4 into 22/7 into 3.5 square. is equal to 4 into 227 into 3.5 into 3.5 is equal to 4 into 22 into 0.5 into 3.5 is equal to 88 into 1.75 is equal to 154 centimeter square. రెండు అర్ధగోళాల వక్ర ఉపరితల వైశాల్యం 154 సెంటీమీటర్స్. కాబట్టి వ్యాసం యొక్క ఉపరితల వైశాల్యం రెండు అర్ధగోళాల సిలిండర్ CSA యొక్క CSA అంటే 220 + 154 is equal to 374 centimeter square. సో స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని ఒకసారి క్లుప్తంగా చూద్దాం. కాంపోజిషన్ ఫిగర్ అనేది బహుళ సరళమైన ఆకృతులను కలిపి రూపొందించిన ఆకృతి. ఘనపదార్థం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం దాని అన్ని ఉపరితలాల వైశాల్యాల మొత్తం. చేరటం, స్కూపింగ్ చేయటం, కత్తిరించటం అనేవి సరళమైన ఆకృతులను కలపటం లేదా సవరించడం ద్వారా మిశ్రమ బొమ్మలను రూపొందించడానికి ఉపయోగించే కార్యకలాపాలను సూచిస్తుంది. మెటీరియల్స్, స్ట్రక్చర్లను ఆప్టిమైజ్ చేయడానికి ప్యాకేజింగ్, డిజైన్, ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాల్లో ఉపరితల వైశాల్యం మరియు కలయిక భావనలు ఉపయోగించబడతాయి.